పుల్లారావు గారు, ఈ బడ్జెట్ ఒకవైపు ఏమో ప్రధాని సాధారణంగా బడ్జెట్ అంటే ఖజానా నింపే బడ్జెట్లు ఉంటాయి, ఇది ప్రజల జోబులు నింపే బడ్జెట్ అని ఆయన చెప్తున్నారు. వేరే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారేమో బుల్లెట్ గాయాలకి బ్యాండేడ్ ట్రీట్మెంట్ లాగుంది, బయట ఉన్న పరిస్థితులు, ఆర్థిక సిచ్యువేషను, అన్ఎంప్లాయ్మెంట్, వీటికి ఈ ట్రీట్మెంట్ ఏమాత్రం సరిపోదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మేజర్ విమర్శ అటు ఢిల్లీ ఎలక్షను ఇటు బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టుంది తప్ప పెద్దగా గత స్కీమ్స్ కంటిన్యూ చేస్తున్న తప్ప పెద్ద కొత్తదనం ఇవ్వలేదని ఒక సైడ్ విమర్శ. మీరు ఎలా చూస్తారు? ఒకటి, నిన్న ప్రెసిడెంట్ రాష్ట్రపతి స్పీచ్ లో 8 సార్లు మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడారు వారు. అవును, 8 సార్లు. ఒక రోజు క్రితం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటున్నా, మధ్యతరగతి వాళ్ళకి రైతులకి సాయం చేయమని అన్నారు. ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళిద్దరికి నరేంద్ర మోడీ గారు పూజల ఫలం లేదనుకుందా నేను అనుకుంటున్నా. మిడిల్ క్లాస్ కి పెద్ద ఏం చేయలేదు, ఫార్మర్స్ కూడా ఏం చేయలేదు. మామూలు బడ్జెట్ లాగా ఉన్నది. గత 10 బడ్జెట్స్ ఎలాగ ఉన్నదో ఈవేళ కూడా అలాగే ఉన్నది. ఏంటంటే కొంచెం పెద్ద స్టంట్ లాగా 12 లక్షల వరకు మేము పన్ను తీసుకోమంటాం, చాలా విశేషంగా ఉన్నది. మీరే మిడిల్ క్లాస్ వ్యక్తి అనుకోండి, మీ ఆదాయం 10 లక్షలు ఉన్నాయి, అసలు మీకు ఏంటి లాభం దీని గురించి? లాభం లేదు కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచామనగానే మీ ఆదాయం పెరిగిందా? పెరగదు కదా. మీరు 6 లక్షలు 8 లక్షలు పెరగలేదు కదా. ఎవరో 12 లక్షల పైన ఉన్నవాడి కొద్దిగా 10,000 5,000 20,000 సేవ్ అవుతుంది. అది మంచి తరగతికి చేసేసామంటాం, అది తప్పుడు లెక్కలు, ఎకనామిక్స్. రెండో పాయింట్ చెప్పేది ఏంటంటే, మెయిన్ థింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనే ధర పెరుగుదల పెద్ద ఇబ్బంది. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. రాహుల్ గాంధీ గారు ఏదో నిద్రపోయి మాట్లాడుతున్నారు అన్నో తెలిసే మాట్లాడుతున్నాడు. అప్పుడేం పెద్ద విశేషంగా ఏమున్నది? 2009 నుంచి 2014 వరకు చిత్తుగా పాడైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గ్రహించుకున్నారు, మొత్తం అందరూ గ్రహించుకున్నారు. మధ్య తరగతి వాళ్ళకి కోపంగా ఉన్నది, ఫార్మర్స్ కోపంగా ఉన్నది, ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా మోడీ మనకేదో చేస్తాడని, మనం ఏదో తప్పకుండా చేయాలి ఈ బడ్జెట్ లో అన్నారు. అది జరిగినట్టుగా కనపడలేదు మాకు. మీకు ఒక పక్కన మేము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచాము, 12 లక్షల వరకు నువ్వేం కట్టుకోలేదంటే, నేను ఇందాక చెప్పిన మాట ఏమన్నా, మీకు 6 లక్షల ఆదాయం అయితే మీకు ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు కదా. 9 లక్షల ఆదాయం అయితే. సో అంటే మొన్నటిదాకా కూడా 7 లక్షల లోపు అసలు పన్ను లేదు మొన్నటిదాకా. ఆ పైన కొంచెం మందికి పడేది, వాళ్ళకి బెనిఫిట్ అంతే. కొద్దిగా అది 12 లక్షల వరకు ఏం బెనిఫిట్? 5,000 6,000 10,000. ఆ బెనిఫిట్ మీకు సంవత్సరానికి ఎంత పోతుంది? ధర పెరుగుదల గురించి 7, 8, 9, 10%. దాని గురించి ఏం మాట్లాడలేదు కదా ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ. ఇంకో పాయింట్ ఏమిటంటే, సాధారణంగా 3 గంటలు 2.5 గంటలు పడిపోయే వరకు మాట్లాడతారు. ఇవాళ 1:10 నిమిషాలకి అవగొట్టేశారు. ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి లేదు, ఎక్కువ మాట్లాడితే గొడవలు వస్తాయి, గబగబా మాట్లాడేసి వచ్చేసారు. మూడో పాయింట్ మీరు కూడా ఆలోచించవలసిన వ్యవసాయం చూస్తే ఏంటి మీరు చేసింది? మేము ఏదో పెంచాం, కిసాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకో అది లేదు. నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళకి హ్యాండిల్ చేయలేకపోతున్నారు అగ్రికల్చర్ మిడిల్ క్లాస్. ఇది తప్పకుండా పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. వాళ్ళకి తెలీదా? తెలుసు. ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం, రోడ్లు కట్టాం, హ్యాపీగా ఉండంటే ఎంతమంది తిరుగుతున్నారు రోడ్ల మీద? సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు తిరుగుతారు వ్యక్తులు. మెయిన్ థింగ్ లివింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, చాలా గట్టిగా గొడవ నడుస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడుతున్నారు. ఒక డిస్కషన్ లో నేను చెప్పాను, మీకు ₹1,00,000 ఆదాయం నెలకు ఉన్నది, అదంటే 200-500 రూపాయల నోట్లు అంతే కదా. మీరు మందుల షాప్కి వెళ్తే ఎన్ని నోట్లు ఖర్చు పెడతారు? 500 అయినా పోతాయి, 1000 అయినా అవుతాయి. చిన్న మందులు కొనుక్కున్నా, ఒక ఆటో ఎక్కినా 70 అయిపోతుంది. ఒక బయట ఒక ఫ్యామిలీ ఏమన్నా తిన్నా బయట సింపుల్ చీప్ హోటల్లో కూడా 500, 300, 600. ఏంటి నీ లైఫ్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఆ ఫీలింగ్ మాత్రం మిగతా ఇది చెప్పిన అదే. కొన్ని జోక్స్ కూడా ఉన్నాయి బడ్జెట్ లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి 400 కోట్లు ఇచ్చామన్నారు.
సేమ్ బడ్జెట్ యుఎస్ఏలో 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మొదలు పెట్టారు. ఓకే ఓకే సో అవన్నీ జోక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. Okay, okay. నాకు సాటిస్ఫాక్షన్ వద్దు, మధ్య తరగతి వాళ్ళకి సీరియస్ గా చేస్తుంటే పార్టీకి మంచిది కదా, ప్రజలకు మంచిది కదా, కన్సంప్షన్ పెరుగుతుంది కదా. అన్ని చెప్తారు, డబ్బులు తెచ్చాం, జోబుల్లో పెట్టాం, ఎక్కడ పెట్టారు చెప్పండి దీంట్లో? వాళ్ళ కన్సంప్షన్ పడిపోయింది. అవును, ప్రధానంగా వాళ్ళు అనుకుంది అర్బన్ కన్సంప్షన్ పెరుగుతుంది దీని వల్ల అనుకున్నారా? ఇంకొక 10 సెకండ్స్ తీసుకుంటాను. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు రోడ్ల మీద, రైల్వేస్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద. వద్దంటే నీకు రోడ్లు వద్దా అంటాడు ఎవడో. మినిమం గా ఖర్చు పెట్టాలి, మాక్సిమం గా అనవసరంగా ఖర్చు పెట్టొద్దు, క్యాలిబ్రేట్ చేసి ఖర్చు పెట్టాలి. చేయకుండా ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే బాంబేలో, పూనాలో బేస్డ్ ఇండియా క్యాపిటల్ సిమెంట్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీస్, అర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, పోక్లైన్స్, ట్రక్స్, ఇలాంటి 7 సెక్టర్స్ ఉన్నాయి. కోల్ ఇండస్ట్రీ, వీళ్ళకి బెనిఫిట్ వచ్చింది కదా, వీళ్ళందరికీ సూపర్ ప్రాఫిట్స్. పాయింట్ కూడా చెప్తున్నారు, నిన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ వచ్చింది కదా, అంటే అది గవర్నమెంట్ రిపోర్టే కదా. ఆ ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ అడ్వైజర్ ఏమన్నాడంటే ప్రజలు సేవింగ్స్ నుంచి డబ్బులు తీసేసి షేర్ మార్కెట్ కి వెళ్ళిపోతున్నారు, ఇది చాలా డేంజరస్ అన్నాడు. ఎందుకు సేవింగ్స్ తీసేస్తున్నారు? ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇస్తున్నారు కదా మీరు. 2015లో అరుణ్ జైట్లీ ఒక పాలసీ తీసుకొచ్చాడు, ఇంట్రెస్ట్ తగ్గించేయాలి, నేషనలైజ్ బ్యాంక్స్ కి ఎక్కువ ఇచ్చేస్తున్నారంటే 2% తగ్గించేశారు. మీకు 6% కదా జనరల్ గా వచ్చేది, ఇప్పుడు 6-7% అంతే. 6-7% వచ్చేది, అప్పుడు 8-9% వచ్చి 6-7% లో మీరు ఇన్ఫ్లేషన్ తీసేస్తే ఏం మిగిలింది? ఏం మిగలలేదు. కాబట్టి షేర్ మార్కెట్ కి వెళ్దాం, స్పెక్యులేషన్ చేద్దాం, అది అందరూ వెళ్ళిపోతున్నారు. అతనే ఒప్పుకున్నాడే. సో సేవింగ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు, సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన. సో చాలా నాకు అర్థం అవట్లేదు ఏంటంటే పొలిటికల్ గా డేంజరస్ ఏరియాలో వచ్చేసిన ఉన్న ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదా, లెక్కలేదా, ఇంకేంటి క్యాలిక్యులేషన్స్ అది.